హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను తెల్ల వంకాయ మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడండి, మా పిల్లలు తెల్ల వంకాయలు కోస్తున్నారు. మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో ఎంత హార్వెస్ట్ వచ్చిందో మీరు చూద్దరు. కానీ ఎవ్రీ వీక్ మీకు అదే హార్వెస్ట్ వచ్చిందండి. చాలా బాగా కాస్తాయి ఈ తెల్ల వంకాయలు. నేను తెల్ల వంకాయ మొక్కని ఎలా పెంచాను, ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ తెల్ల వంకాయ మొక్కకి ఏంటంటే 6 to 8 hours సన్ కంపల్సరీ ఉండాలండి. తర్వాత నేను ఎవ్రీ 20 days ఒక 20 daysకి సీవీడ్ ఫెర్టిలైజర్ ఇస్తే నెక్స్ట్ 20 daysకి వర్మీ కంపోస్ట్, మళ్ళీ నెక్స్ట్ 20 daysకి సీవీడ్ ఫెర్టిలైజర్. నేను ఇచ్చింది ఆ రెండే. అండ్ మీకు అందరికీ తెలుసు, వాటరింగ్ రెగ్యులర్గా ఉండాలి. తర్వాత మీరు ప్రూనింగ్ కూడా బాగా చేసుకుంటే, ప్రూనింగ్ చేసుకునే కొద్దీ మీకు పూత ఎక్కువ వేసి బాగా వస్తుంది కాపు. తర్వాత వంకాయ మొక్క అనేది మీకు అస్తమానం వేసుకోక్కర్లేదు. ఒక్కసారి వంకాయ మొక్క వేసుకుంటే మీకు 3 years 4 years ఉంటుంది. మీకు ఎప్పుడైతే కాపు తగ్గింది అని మీకు తెలుస్తుందో అప్పుడు తీసేసి మళ్ళీ వంకాయ మొక్కలు వేసుకోవడమే. మీకు ఇది సీజనల్, అంటే ఎవ్రీ సీజన్కి 3 monthsకి బీరకాయలాగా ఆనపకాయలాగా ఎవ్రీ 3 monthsకి పెట్టుకోక్కర్లేదు వంకాయ మొక్క. అందుకనే మీరు చూసుకుని మంచి ఎండ్ ఉన్న చోట వేసుకుంటే మీకు 3 years కంటిన్యూస్గా మీకు కాపు వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఆరుషి ఆయిషి కోస్తున్నారు. ఈ మొక్క చాలా బాగా కాసిందండి. మనకి ఆ వంకాయలు ఏం చేసుకోవాలో తెలీదు ఒక్కొక్కసారి, అంత బాగా కాస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు మార్కెట్లో దొరికిన వంకాయలకి ఈ వంకాయలకి మీరు ఈజీగా తేడా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు కర్రీ చేసినప్పుడు ఈజీగా కుక్ అయిపోతాయి, చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. అదే మనం మార్కెట్లో తెచ్చుకుంటే మనకి చాలా టైం పడతాయి. ఎంత కుక్ చేసినా మీకు ఆ వంకాయ అనేది త్వరగా ఉడకదు, ఇంకా గట్టిగానే ఉంటుంది. సో మీకు ఇంట్లో కాసిన వంకాయలు ఏంటంటే ఈజీగా కుక్ అయిపోతాయి. సో ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే మీరు ట్రై చేయండి ఈ తెల్ల వంకాయ. కంపల్సరీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, మీరు హార్వెస్ట్ చూడొచ్చు. మీకు వీలున్నంత వరకు మీ పిల్లల్ని కూడా గార్డెనింగ్లో ఇన్వాల్వ్ చేయండి. బికాస్ మనం వాళ్ళని ఎంత దగ్గరగా నేచర్కి పెంచుతామో వాళ్ళకి అంత బాగుంటుంది ఫ్యూచరు. అది నా ఉద్దేశం. సో మీకు వీలుంటే మటుకు వాళ్ళని తప్పకుండా గార్డెన్లో ఇన్వాల్వ్ చేయండి. మీతో తీసుకొచ్చి చూపించండి అది ఎలా పెరుగుతుంది, ఏంటి సీడ్ ఎలా పెరుగుతుంది, మనకి ఫుడ్ ఎలా వస్తుంది అని చెప్తూ ఉండండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ వీక్ హార్వెస్ట్ వంకాయలు మీకు ఎవ్రీ వీక్ ఇలానే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.